బదిలీల యొక్క ముఖ్యమైన సమాచారం. మీ యొక్క సందేహాలకు వాటి సమాధానాలు వీడియో ద్వారా తెలుసుకుందాం. రీఆపరేషన్ గురైన వారు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ అవైల్ చేసుకుంటే గత బదిలీల్లో 8 years కంప్లీట్ అయి ఉంటే వారికి 24 పాయింట్స్ వస్తున్నాయి. కానీ 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తయిన అనగా 2017 బదిలీ పొందిన వారికి మాత్రం 24 పాయింట్లు ఇవ్వటం లేదు. వారికి ఫ్రాక్షన్స్ లెక్కిస్తున్నారు, అంటే పాయింట్లలో వస్తున్నాయి. 2023లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తీసుకున్న ఉపాధ్యాయుని పోస్ట్ సర్ప్లస్ అయింది. అయితే ఆ ఉపాధ్యాయునికి పాత పాఠశాల అంటే ఎస్జిటిగా ఉన్నటువంటి పాఠశాల 2017-2023లో ఆ పాయింట్లు వస్తాయా అంటే దానికి సమాధానంగా నో, రీఅపోర్షన్ 5 పాయింట్స్ మాత్రమే వస్తాయి అనేది సమాధానం. అలాగే ఎల్పి తెలుగు ఆర్ హిందీ వారు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈరోజు తాజా వివరణ రావడం జరిగింది, తాజా సవరణ రావడం జరిగింది. ఎల్పి తెలుగు హిందీ వారు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఇటీవల పదోన్నతి పొందిన హిందీ వారు కూడా తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుత బదిలీ దరఖాస్తుల్లో ఆన్లైన్ నందు ఎవిడెన్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయవలసిన ఉపాధ్యాయులు ఎవరు అనేది చూద్దాం. ముందుగా పిహెచ్ ద్వారా స్పెషల్ పాయింట్లు పొందేవారు, అలాగే ఎన్సిసి ద్వారా స్పెషల్ పాయింట్స్ పొందేవారు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా స్పెషల్ పాయింట్స్ పొందేవారు, ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్. అలాగే వీటిల్లో స్పౌజ్ పనిచేస్తూ ఉంటే స్పెషల్ పాయింట్లు పొందే వారందరూ కూడా ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరీ అవకాశాన్ని పొందేవారు కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ముందుగా ఒక్కొక్కటి చూద్దాం, 1 by 1 ఎటువంటి మనకు కామన్ గా ఉన్నటువంటి సందేహాలు సమాధానాలు. అందులో స్టడీ లీవ్ లో ఉన్న టీచర్ కు ట్రాన్స్ఫర్ అప్లై చేయాలా అంటే 24-26లో స్టడీ లీవ్ లో ఉన్నటువంటి 5 లేదా 8 సంవత్సరాలు పూర్తి చేయకపోయినా ట్రాన్స్ఫర్ కు అర్హులు కారు అనేది గమనించవలసి ఉంటుంది. అలాగే రెండవది స్టడీ లీవ్ వల్ల ఖాళీ అయ్యే పోస్టుల విషయంలో ఏమిటి అంటే ఈ పోస్టులను కౌన్సిలింగ్ లో ఖాళీ పోస్టులుగా చూపిస్తారు, కానీ స్టడీ లీవ్ లో ఉన్న టీచర్ కౌన్సిలింగ్ కు అర్హులు కారు. మిగిలిన పోస్టులు వారికి కేటాయించబడతాయి. అలాగే మూడవ ప్రశ్న, ఒకే సబ్జెక్టులో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ ఉన్న స్కూల్లో ఒకరు హెచ్ఎం ప్రమోషన్ కు అర్హులు అయితే జూనియర్ టీచర్ తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కి అప్లై చేయాలి. హెచ్ఎం గా ప్రమోషన్ అయితే జూనియర్ ను ట్రాన్స్ఫర్ లిస్ట్ నుంచి తొలగిస్తారు. 4వ ప్రశ్న, హెచ్ఎం గా పనిచేస్తున్నటువంటి టీచర్ ట్రాన్స్ఫర్ పాయింట్లు ఎలా లెక్కిస్తారు? స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసిన కాలాన్ని కలిపి గరిష్టంగా 5 సంవత్సరాల పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత పీజీటీ స్కూల్ అసిస్టెంట్ టీచర్ కు 8 సంవత్సరాలు పూర్తయితే అతనిని తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కు చూపించాలి. స్కూల్ అసిస్టెంట్ గా ప్లస్ పీజీటీగా కలిసి మొత్తం 8 సంవత్సరాలు గడిపినట్టు లెక్కలోకి వస్తుంది. పిఈటి స్కూల్ అసిస్టెంట్ పీడి పోస్టు ఉన్న ట్రాన్స్ఫర్ నుంచి మినహాయింపు ఉందా అంటే అవును, దీనికి సమాధానం అవును, పిఈటికు మినహాయింపు ఉంది. స్కూల్ అసిస్టెంట్ పీడి పోస్ట్ ఖాళీగా చూపించాల్సిన అవసరం లేదు. అలాగే పూర్వంలో ప్రిఫరెన్షియల్ పాయింట్లు వాడిన టీచర్ ప్రస్తుతం బైపాస్ సర్జరీ చేయించుకున్న తిరిగి వాడగలడా అంటే కాదు, 8 సంవత్సరాల్లో ఒకసారి మాత్రమే వాడవచ్చు. తర్వాత ప్రశ్న, గతంలో స్పౌజ్ పాయింట్లు వాడిన టీచర్ 5 సంవత్సరాలు పూర్తి చేయకపోతే ఇప్పుడు ప్రిఫరెన్షియల్ వాడగలడా అంటే దీనికి సమాధానంగా కాదు, 5 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే వీటి వినియోగం అనేది ఉంటుంది. అలాగే 9వ ప్రశ్న, ఎస్జిటిగా 1995లో జాయిన్ అయ్యి 97లో స్కూల్ అసిస్టెంట్ గా జాయిన్ అయిన వారి సర్వీస్ పాయింట్లు ఎప్పటి నుంచి లెక్కించాలి అంటే 1997 నుంచి స్కూల్ అసిస్టెంట్ గా జాయిన్ అయిన తేదీ నుంచే లెక్కిస్తారు. అలాగే 10వ ప్రశ్న, ఎంటీఎస్ టీచర్లు స్పౌజ్ కేటగిరీలో పరిగణలోకి వస్తారా అంటే ఆన్సర్ కాదు, వారు రెగ్యులర్ టీచర్లు కాదు అనేది సమాధానం. అలాగే 48 ఏళ్ల పురుష టీచర్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ లో పనిచేస్తున్నట్లయితే తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కు వస్తారా అంటే దానికి సమాధానం అవును. 8 సంవత్సరాలు పూర్తయితే తప్పనిసరి, లేని పక్షంలో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కు అర్హత ఉంది. అలాగే 12వ ప్రశ్న, 50 సంవత్సరాలు దాటిన గర్ల్స్ స్కూల్ టీచర్ కు 2 సంవత్సరాల రిటైర్మెంట్ ఉంటే దీనికి సమాధానం 5 లేదా 8 సంవత్సరాలు పూర్తయ్యే వరకు పనిచేయవచ్చు, తప్పనిసరి ట్రాన్స్ఫర్ కాదు. 13వ ప్రశ్న, పెండింగ్ ఛార్జీలున్న టీచర్
ట్రాన్స్ఫర్ అప్లై చేయగలడా? దీనికి సమాధానంగా కాదు. నోటిఫికేషన్ తేదీకి కానీ అప్లికేషన్ తేదీకి కానీ ఛార్జీలు ఉంటే అర్హత లేదు అనేది సమాధానం. తర్వాత స్కూల్ అసిస్టెంట్ పీఈటీ టీచర్ ఎంపీఎస్ హెచ్ఎం పోస్ట్ కు అప్లై చేయగలడా అంటే దీనికి సమాధానంగా కాదు. ఇది ప్రైమరీ క్లీన్ పోస్ట్. స్కూల్ అసిస్టెంట్ పీఈ అర్హులు కారు. 15వ ప్రశ్న యూపీఎస్ లేదా హెచ్ఎస్ లో పనిచేస్తున్నటువంటి లాంగ్వేజ్ పండిట్స్ సర్ప్లస్ గా పరిగణన దీనికి సమాధానం అవును, వారు సర్ప్లస్ గా చూపించాలి. 16వ ప్రశ్న 2 సార్లు రేషనలైజేషన్ అయిన టీచర్లకు పాయింట్లు ఎలా లెక్కించాలి అంటే వారి ఇష్టానికి అనుగుణంగా పాత స్టేషన్ పాయింట్లు లేదా ప్రస్తుత స్టేషన్ పాయింట్లు ప్లస్ 7 పాయింట్లు ఎంపిక చేసుకోవచ్చు. 17వ ప్రశ్న గర్ల్స్ హై స్కూల్లో సబ్జెక్ట్ టీచర్లు సర్ప్లస్ అయితే ఎవరు చూపించాలి అంటే పురుష టీచర్లను మాత్రమే సర్ప్లస్ గా చూపించాలి. 18వ ప్రశ్న స్పౌజ్ వేరే జిల్లా అంటే అనకాపల్లిలో ఉన్న ఈ టీచర్ తన జిల్లా శ్రీకాకుళంలో స్కూల్స్ ఎంపిక చేసుకోవచ్చా అంటే అవును, కానీ ఇతర జిల్లా స్థానాలు ఎంపిక చేయలేరు. 19వ ప్రశ్న 8 సంవత్సరాలకు పూర్తి చేసిన టీచర్ కు 2 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉన్న ట్రాన్స్ఫర్ చేయాలా అంటే కాదు, ట్రాన్స్ఫర్ కు అప్లై చేయాల్సిన అవసరం లేదు. 20వ ప్రశ్న ఒక టీచర్ ప్రిఫరెన్షియల్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి తర్వాత ప్రమోషన్ ద్వారా సర్ప్లస్ అయితే దంపతులిద్దరికి కూడా బెనిఫిట్లు వర్తిస్తాయా అంటే కాదు, ఒక్కరికే ఒకసారి మాత్రమే బెనిఫిట్స్ అనేవి వర్తిస్తాయి. 21వ ప్రశ్న విడో టీచర్ సింగిల్ సబ్జెక్ట్ వేకెన్సీ తీసుకోవచ్చా అంటే సాధారణ పాయింట్ల ద్వారా ఎంపిక అయితే తీసుకోవచ్చు. 22వ ప్రశ్న ఏజెన్సీ ప్రాంతాల పాయింట్లు ఎప్పటి నుంచి లెక్కిస్తారు అంటే ఆ ప్రాంతానికి చెందిన చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి. 23వ ప్రశ్న ఎఫ్ఎస్ అలాగే హెచ్ఎస్ కలిపి హెచ్ఎస్ ప్లస్ బిపిఎస్ అయితే ఎఫ్ఎస్ టీచర్లను ఏమి చేయాలి అంటే ఎఫ్ఎస్ టీచర్లను ఇప్పుడు కూడా సర్ప్లస్ గా చూపించాలి అనేది సమాధానం. అలాగే 24వ ప్రశ్న యూపీ స్కూల్ హెచ్ఎస్ గా అప్గ్రేడ్ అయి ప్రైమరీ సెక్షన్ వేరే ప్రైమరీ స్కూల్ కి మారినప్పుడు ఎస్జిటి టీచర్లను అక్కడ అడ్జస్ట్ చేయవచ్చా అంటే కాదు, వారు సర్ప్లస్ గా పరిగణించబడతారు. కేటగిరీలు 4, 3, 2, 1లో 9.5 సంవత్సరాలు చేసిన టీచర్ కు 8 సంవత్సరాలకే స్టేషన్ పాయింట్లు ఎందుకు అంటే మనకి జిఎంఎస్ నంబర్ 22 ప్రకారం గరిష్టంగా 8 సంవత్సరాల పాయింట్లే లెక్కిస్తారు అనేది దీనికి సమాధానం. ఇవి మనకున్నటువంటి సందేహాలు సమాధానాలు. మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ టీచర్స్ గైడ్ ఛానల్ను ఫాలో అవ్వండి.